జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి భారత్ చాలా కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంది. ఈ కఠిన నిర్ణయాల్లో చాలా ముఖ్యమైన అంశం సింధు జలాల పంపకానికి సంబంధించి. సింధు జలాలు అనేవి ఇంకా పాకిస్తాన్కి వెళ్లకుండా అడ్డుకుంటామని భారత ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ కూడా దీని పట్ల చాలా కఠినంగానే వ్యవహరించే ఉద్దేశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి వారు కూడా చాలా గట్టిగానే కౌంటర్ చేశారు. భారతదేశం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క నీటి బొట్టుని దౌత్యపరంగా కానీ లేదంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి కానీ ఏ రకంగా మేము సాధించుకుంటాం, ఎందుకంటే ఇది కేవలం భారతదేశ ఆస్తి మాత్రమే కాదు, ఇది మాకు రావాల్సిన వాటా అని చెప్పేసి పాకిస్తాన్ కూడా చాలా తీవ్రంగా దీన్ని ఖండించడం జరుగుతోంది. అయితే ఇక్కడ చాలా కీలకంగా మారిన అంశం ఏంటంటే లష్కర్-ఇ-తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఈ వైరల్ అవుతున్న వీడియోలో మోడీకి ఇచ్చిన వార్నింగ్ దాని తాలూకా సారాంశం ఒకసారి చదివి వినిపిస్తాను. మీరు పాకిస్తాన్కి నీళ్లు ఆపుతారా? కాశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాము. మీ నదుల్లో భారతదేశ పౌరుల రక్తాన్ని ప్రవహింపజేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడైతే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిపోయింది. పాకిస్తాన్కి సంబంధించిన ISI దీన్ని ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేసి దీన్ని పాకిస్తాన్ వ్యాప్తంగా విస్తృతంగా స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు బాగా వైరల్గా మారిపోయింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా ISI లష్కర్-ఇ-తోయిబాకి సంబంధించి TRF ఎవరైతే నిన్న దాడి జరిగిందో ఈ TRFకి సంబంధించి పూర్తిగా బ్యాక్ ఎండ్లో ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ వెపన్ సపోర్ట్ కానీ అంతా లష్కర్-ఇ-తోయిబా అనుబంధ సంస్థే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే వచ్చినాయి కాబట్టి పూర్తిగా లష్కర్-ఇ-తోయిబా కనుసైగల్లోనే ఈ దాడి జరిగినట్లు అందరూ అధికారికంగానే గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఒకవైపు తమ విధానాన్ని వారి వైఖరిని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మరోవైపు దానికి కౌంటర్గా భారతదేశం కూడా కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో లష్కర్-ఇ-తోయిబా నుంచి ఇలాంటి మెసేజ్ అనేది చాలా కీలకంగా మారింది. ఏకంగా దేశ ప్రధానినే టార్గెట్ చేసుకొని మీరు నీళ్లు ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామన్నారంటే వాళ్ళు ఏ రేంజ్లో ప్లాన్ చేసుకొని ఉన్నారనేది కూడా ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. ఎందుకంటే ఒక్కసారి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా లేదంటే ఎక్కడ ఫెయిల్ అయింది? 7 ఉగ్రవాదులు దేశంలోకి చొరబడిపోయి వచ్చి ఊచకోత కోసి దగ్గర 28 మందిని బలికి తీసుకొని దాదాపు ఇంకొక 20 మంది హాస్పిటల్లో ప్రాణాపాయాలతో ఉన్న పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేదంటే ఇండియన్ ఆర్మీ ఫెయిల్యూరా? వాళ్ళు అంత పీస్ఫుల్ ప్లేస్కి వచ్చి ఎలా టార్గెట్ చేశారు? ఈ ప్రశ్నలన్నింటికి ఇంకా సమాధానాలు దొరకలేదు. కానీ భారతదేశం అంతా ఆ కౌంటర్ అటాక్ గట్టిగానే ఉండాలి, పాకిస్తాన్ వదిలిపెట్టొద్దనే వాదన అయితే గట్టిగానే వినిపిస్తుంది. కానీ ఈ క్రమంలోనే టార్గెట్ చేసుకుంది మోదీనా లేదంటే కాశ్మీర్ కోసం డైరెక్ట్గా ప్రధానమంత్రినే టార్గెట్ చేశారా? లేదంటే అమర్నాథ్ యాత్ర జరగకుండా ఉండేందుకు కాశ్మీర్లో మళ్ళీ రక్తపాతం సృష్టించి కాశ్మీర్లో పూర్తిగా భయానక వాతావరణం సృష్టిస్తే, ఎందుకంటే గతంలో మనం చూసాం కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించక ముందు కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. టూరిజం యాక్టివిటీస్ అనేవి పూర్తిగా డెవలప్ అయిన నేపథ్యంలో ఇలాగే ఉంటే భారతదేశం కాశ్మీర్ని పూర్తిగా డెవలప్ చేసేసుకొని వారి సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించిన పాకిస్తాన్ పూర్తిగా దీనిపై నియంత్రణ కొనసాగించాలి, మన ఆధిపత్యం ఉండాలి, భయభ్రాంతులకు గురి చేయాలని భావించింది. అందుకని దీనికి సంబంధించిన దాడిని కూడా ఉసిగొల్పింది. అయితే ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి ప్రస్తుతానికి ఇదేం లేటెస్ట్ వీడియో కాదు, ఇది చాలా పాత వీడియో. గతంలో ఒకసారి సింధు జలాల వివాదానికి సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు లష్కర్-ఇ-తోయిబాకి సంబంధించి విడుదల చేసిన వీడియో ఇది. అయితే ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తూ పాకిస్తాన్ మళ్ళీ ఉసిగొల్పే చర్యలకు ప్రేరేపిస్తుంది అని చెప్పేసి అధికారికంగా మీడియా వర్గాల సైడ్ నుంచి అయితే వినిపిస్తున్నమాట.